హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి, స్కిప్ చేయొద్దు. ఈరోజైతే విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఈ వీడియో మొత్తం తీసాను, రైల్వే స్టేషన్ మొత్తం చూడండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా పెద్దదండి విజయవాడ రైల్వే స్టేషను. ఈరోజైతే ఫైనల్లీ మేము విజయవాడ టు అహ్మదాబాద్, గుజరాత్ వరకు మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆ జర్నీ వీడియో అయితే నేను తీశాను. మొత్తం విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తము చాలా బాగుంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. స్టేషన్ మొత్తం మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది అని. విజయవాడ రైల్వే స్టేషను ఇవ్వండి, వచ్చాము స్టేషన్కి. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తం మీకు వీడియో మొత్తం అర్థమయ్యేటట్టు చెప్తాను, ఎట్లా రావాలి ఏంటి అని. ఇప్పుడైతే లోపలికి వచ్చామండి, స్టేషన్ లోపలికి. గుజరాత్ వరకు అండి, మాది నవజీవన్ ఎక్స్ప్రెస్. మాకైతే 26 hours జర్నీ పడుతుంది. అండ్ 2 వీడియోస్గా నేను పెడతాను. ఇది పార్ట్ 1 అండి, అండ్ పార్ట్ 2 కూడా పెడతాను జర్నీది మొత్తం చూడండి. ఇదైతే స్టేషన్ అండి, విజయవాడ రైల్వే స్టేషను. చూడండి, ఇక్కడైతే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మేమైతే గుజరాత్ కాబట్టి మేము ముందే బుక్ చేసుకుంటాము. 2-3 months ముందే బుక్ చేసుకుంటాము, లేదంటే మనకి సీట్స్ దొరకవు. ఇదిగోండి బుకింగ్ కార్యాలయం అది. ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు లోకల్గా ఎక్కడికైనా వెళ్ళేటట్టయితే. నవజీవన్ ఎక్స్ప్రెస్ అండి మాది. ఇక్కడ రాసింది చూడండి. స్టేషన్ అయితే చాలా బాగుంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఎండింగ్ వరకు చూడండి, మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో. ఇగోండి, ఇక్కడ స్క్రీన్ మీద కూడా మన ట్రైన్ టైం అన్నీ ఇస్తారు. మా పాప చూడండి మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మా అబ్బాయి అండి, మా అక్కోళ్ళ అబ్బాయి ఆడిపిస్తున్నాడు. వచ్చాడు మమ్మల్ని స్టేషన్లో డ్రాప్ చేయడానికి. ఇగోండి మా పిల్లలు ఇద్దరు, మా అక్క వాళ్ళ అబ్బాయి, మా హస్బెండ్ నుంచున్నారు. ఇగోండి ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఇదంతా స్టేషన్ అండి, చాలా పెద్ద స్టేషను. ఫస్ట్ టైం వస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, కానీ అలాగా మనం బోర్డుల మీద చదువుకుంటూ వెళ్తే వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. స్టేషన్ అయితే చాలా చాలా పెద్దదండి విజయవాడ రైల్వే స్టేషను. చాలా బాగుంటుంది. అండ్ 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇందులో, 1 to 10. మనకి అక్కడ ఆల్రెడీ మనం ఏ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నామో అది అన్ని స్క్రీన్స్ ఉంటాయి. అందులో మనకి తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో 3 languagesలో ఉంటాయి. ట్రైన్ నెంబర్తో సహా మనం అది చూసుకొని ఎక్కడ మన ట్రైన్ అయితే వస్తుందో అది మనం వెళ్ళొచ్చు. ఇంకోటి అనౌన్స్మెంట్ కూడా మైక్లో చేస్తూ ఉంటారు ట్రైన్ వచ్చినప్పుడు. ఈ నెంబర్ ట్రైన్ వచ్చింది, ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళండి అని. ఇట్లా చూడండి, అక్కడ కనిపిస్తున్నాయి కదా మెట్లు అన్నీ. అట్లా ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క మెట్లు ఉంటాయి. మనం పైకి ఎక్కి అదిగోండి అట్లా పైకి ఎక్కి వెళ్ళాలి. అండ్ లిఫ్ట్ ఉంటుంది, ఎక్సలేటర్ కూడా ఉంటుంది. నడవలేని వాళ్ళు అట్లా కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఎప్పుడు మెట్లెక్కే వెళ్తాము, ఎందుకంటే స్టేషన్లో ఎప్పుడు పాడవుతుందో లిఫ్ట్ కానీ ఏదైనా మనకు అర్థం కాదు. ఒకవేళ మళ్ళీ లిఫ్ట్లో ఉండిపోతామేమోనని అదొక భయము. అందుకే మేము నడిచే వెళ్తాము ఎప్పుడు. ఇక్కడైతే వెయిటింగ్ రూమ్ అండి, మనం ట్రైన్ వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్క్రీన్స్ కూడా ఉంటాయి. స్క్రీన్లో మనకి ట్రైన్ వచ్చిందా, ఏ ప్లాట్ఫామ్కి వచ్చింది ఏంటి అని అంతా క్లియర్గా తెలుస్తుంది. మేమైతే చాలా ముందే వచ్చాము, ఒక 1 hour ముందు. ఇక్కడైతే మేము వెయిట్ చేద్దామని లోపలికి వస్తున్నాము. ఇదిగోండి వెయిటింగ్ రూము, ఇక్కడ కూర్చోవచ్చు. చాలామంది కూర్చున్నారు ఆల్రెడీ. చూడండి, స్టేషన్ అయితే చాలా పెద్దది విజయవాడ రైల్వే స్టేషను. చూడండి, ఇది వెయిటింగ్ రూము. అదిగోండి స్క్రీన్ కనిపిస్తుంది కదా, అక్కడ మన ట్రైన్ నెంబరు, ట్రైన్ నేము, ఏ ప్లాట్ఫామ్కి ఇచ్చాము అని అన్నీ రాస్తారు. అదిగోండి అట్లా మొత్తం మనం చూసుకోవచ్చు స్క్రీన్లో. ఇక్కడ వెయిటింగ్ రూమ్లో కూర్చొని మనకి ఏమి ఇబ్బందిగా అయితే అనిపించదండి, అన్నీ ఎక్కడికక్కడ స్క్రీన్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ మనకి ఏదైనా తెలియపోయినా ఎవరిని అడిగినా చెప్తారు. ప్లాట్ఫామ్స్ కూడా 1 to 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మాకైతే 10 నెంబర్కి ఇస్తారు. ఈసారి చూడాలి, 10 కానీ 7 కానీ అట్లా నెంబర్కి ఇస్తారు మా ట్రైను.
10 నెంబర్ అంటే ఇక లాస్ట్‌కి వెళ్ళిపోవాలండి. చూడాలి మాకు ఏ నెంబర్‌కి ఇస్తారా అని. పైన స్క్రీన్‌లో చూసాము. మాకైతే 7 నెంబర్‌కి వస్తది అని ఉంది. అయితే వెళ్తున్నాము 7 నెంబర్ దగ్గరికి. ఇంకా అక్కడే వెయిట్ చేద్దామని ట్రైన్ వచ్చే వరకు. ఇక్కడ రైల్వే స్టేషన్‌లో అయితే మనకి అన్నీ దొరుకుతాయండి. ఫ్రూట్స్ దొరుకుతాయి అండ్ అన్నీ తినే ఫుడ్ ఏది కావాలన్నా దొరుకుద్ది. అవైలబుల్‌గా ఉంటాయి. మనం ఏదైనా తీసుకోవచ్చు చూడండి. ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ తినడానికి మనకి అన్నం గానీ, చపాతీలు గానీ అవి కూడా ఏదైనా చాలా అన్నీ బాగానే ఉంటాయండి, దొరుకుతాయి. స్టేషన్ అయితే చాలా పెద్దది. విజయవాడ రైల్వే స్టేషను. ఫస్ట్ టైం వస్తే కొద్దిగా కన్ఫ్యూజన్‌గా ఉంటది. కానీ మనకి ఆ బోర్డుల మీద అన్నీ రాసుంటాయి కాబట్టి చూసుకుంటా వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుందండి. టైమే తెలీదు ఇంకా అట్లాగా. మేమైతే 1 అవర్ ముందే వచ్చాము మొత్తం చూసుకోవాలని. మాదైతే 7 నెంబర్‌కి ఇచ్చారు ట్రైను. ఇటు నుంచి పైకెక్కి పైకి వెళ్ళాలి. 7 నెంబరు. ఇదంతా కిందండి చూడండి. మేమైతే ఇప్పుడు పైకి వెళ్ళాలి. మా హస్బెండ్ చూస్తున్నారు. మా హస్బెండ్‌కి అయితే వీడియోస్ తీయడం ఇష్టం ఉండదు. అయినా సరే నేను ఏదో విధంగా మేనేజ్ చేసి వీడియోస్ అయితే తీసేస్తూ ఉంటాను. ఆయనైతే ఎక్కడికొచ్చినా ఎందుకు వీడియోస్ తీస్తావు, పెట్టేయి లోపల ఫోన్ అంటూ ఉంటారు. ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ వీడియోస్ అవి తీయడం. అందుకే తీస్తూ ఉంటాను. మా పాప అయితే ఫస్టే పైకి ఎక్కేసింది చూడండి. ఇన్ని మెట్లు ఎక్కాలంటే కొంచెం అలుపు వస్తుంది. నేనైతే స్లోగా ఎక్కుతున్నాను. మా పాప అయితే ఫస్టే పైకి ఎక్కేసింది చూడండి. అలా మెట్లు ఉంటే ప్రతి ప్లాట్ఫామ్కి అలా మనం కిందకి దిగి వెళ్ళొచ్చు. ఇట్లా పైనుంచి వెళ్ళొచ్చు. ఇటు నుంచి పైకి వెళ్తూ మనం ప్లాట్ఫామ్ నెంబర్స్ కూడా అక్కడ ఇస్తాడు, చూసుకుంటూ వెళ్ళడమే. ఎక్సలేటర్ కూడా ఉంది చూడండి అటు సైడు. అటు ఎక్సలేటర్ ఉంది. అండ్ ఇదిగోండి ఇట్లా పైకి వచ్చాము. మన రైల్వే స్టేషన్ అటు సైడ్ కూడా ఉంటుంది చూడండి. మొత్తం మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా బాగుంటుందండి స్టేషన్ అయితే. విజయవాడ రైల్వే స్టేషన్ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా పెద్దదండి స్టేషన్ అయితే. ప్లాట్ఫామ్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇచ్చేస్తారు చూడండి. 2 and 3 ప్లాట్ఫామ్స్ ఇవి. ఇటు నుంచి కిందకి వెళ్ళాలి. 2 and 3 ప్లాట్ఫామ్స్ అయితే అట్లా మనకి తెలిసిపోయిద్ది. అన్ని నెంబర్స్ అంత క్లారిటీగా చక్కగా ఇస్తాడు. మనం చూసుకుంటా వెళ్ళిపోవడమే. కొత్తగా వచ్చినా సరే మనకి ఏమి ఇబ్బంది అనిపించదు. 4 and 5 ప్లాట్ఫామ్స్ అండి ఇటు సైడు చూడండి. ఇటు నుంచి కిందకి వెళ్ళాలి. అట్లా స్క్రీన్స్ మీద రాసుంటాయి, బోర్డులు రాసుంటాయి. అండ్ ఎక్సలేటర్ ఉంది చూడండి అటు సైడు. ఎక్సలేటర్ ఉంటుంది, లిఫ్ట్లు కూడా ఉంటాయి. మనం నడవాల్సిన పని లేదు. పెద్దవాళ్ళం అయితే అలా ఎక్కొచ్చు. పెద్దవాళ్ళు అయితే ఇంకా మనం లాంటి యంగ్ వాళ్ళైతే నడవగలిగితే నడవచ్చండి. ఇది 6 ప్లాట్ఫామ్. ఇట్లా కిందకి వెళ్ళాలి. మాదైతే 7కి ఇచ్చారు. నవజీవన్ ఎక్స్ప్రెస్ అండి మాది. 26 hours జర్నీ, ట్రైన్ జర్నీ. పిల్లలతో కొంచెం కష్టమే కానీ ఇంకా అట్లా మేనేజ్ చేసుకుంటాం. చూడండి మా పాప డబ్బులు ముందే పెట్టుకుంటుంది. స్టేషన్లో ట్రైన్లో వస్తూ ఉంటారు కదా, అడుక్కునే వాళ్ళకి వేయాలని చెప్పి తన బ్యాగ్లో ఆల్రెడీ పెట్టుకొని ఉంటుంది. చూడండి ఇస్తుంది. అస్సలు మిస్ కాదు. ఇది మట్టుకు ఎక్కడున్నా సరే అందరికీ ఇస్తుంది. తనకున్న దాంట్లోనే ఎంతో కొంత. ప్లాట్ఫామ్ నెంబర్ 7 ఇటు నుంచి అండి మేము కిందకి వెళ్ళాలి. చూడండి స్టేషన్ అయితే చాలా చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. చూడండి ఎగ్జైటింగ్గా ఉంటుంది ట్రైన్ జర్నీ. మా పిల్లలకు కూడా ఇష్టము. మేము ప్రతిసారి ట్రైన్లోనే వస్తామండి. ఈసారి నాకు టైం లేక నేను ఫ్లైట్లో వచ్చేటప్పుడు. ఇప్పుడైతే ట్రైన్లో వెళ్తున్నాము. మేము ఎక్కువ శాతం ట్రైన్లోనే వస్తాము ఎప్పుడు. ఒక 3 months ముందే బుక్ చేసుకుంటాం మేము రావాలనుకున్నప్పుడు. వచ్చామండి. 7 నెంబర్కి వెళ్తున్నాము. ఇంకా అక్కడ వెయిట్ చేయాలి. కొంచెం సేపు వెయిట్ చేశాక మా ట్రైన్ అనేది వస్తుంది. చూసారా స్టేషన్ అయితే చాలా చాలా పెద్దది కదా. అదిగోండి పైనుంచే కదా మనం కిందకి వచ్చాము ఇప్పుడు. చాలా బాగుంటుంది రైల్వే స్టేషన్ అయితే. ఆ జర్నీ కూడా అలాగా మనకి తెలీదు, అయిపోతుంది. ఒక నైట్ అయితే పడుకోవాలి ట్రైన్లో. ఇంకా మేము ఈవినింగ్ కల్లా ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ. అహ్మదాబాద్
నవజీవన్ ఎక్స్ప్రెస్ అండి. విజయవాడ టు అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ప్రెస్ మాది. వస్తున్నాము ఇక్కడ వెయిట్ చేయడానికి. మా ట్రైన్ అయితే ఇంకా రాలేదు. మేము వెయిట్ చేస్తాం. ట్రైన్ నెంబర్ అయితే ఇస్తున్నారు నవజీవన్ ఎక్స్ప్రెస్ అని. ఇక్కడైతే వెయిట్ చేస్తాము. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోని. నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియో లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో పెడతాను జర్నీ వీడియో. కంపల్సరీ మిస్ కాకండి. చూడండి ట్రైన్లో కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ అన్నీ మనకి తినడానికి కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అన్నీ దొరుకుతాయి. చూసారా స్టేషన్ అయితే చాలా చాలా పెద్దది. ఇదిగోండి ఇక్కడంతా ఇక్కడ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. అండ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఎక్కడ ఇబ్బంది పడే అవసరం లేదు మనం. అండ్ ట్రైన్లో కూడా బాగానే ఉంటుంది. మేమైతే 3 టైర్ ఏసీ బుక్ చేసుకున్నాము. ట్రైన్లో కూడా వాష్రూమ్స్ అవన్నీ బాగానే ఉంటాయి. అండ్ తినడానికి కూడా బాగానే దొరుకుతుందండి. ఇబ్బంది ఏం పడే అవసరం లేదు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.